హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా కోడలికి ఎంతో ఇష్టమైన బిర్యానీ చేయబోతున్నాను. ఎలా ఏంటి అనేది చూసేద్దాం రండి. ఈరోజు మన లక్ష్మి ట్రెడిషనల్ ఫుడ్ గుమగుమలాడే మంచి రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చికెన్ బిర్యానీ ఇలా చేస్తే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయి మంచి రుచిగా కుదురుతుంది. బయట 5 స్టార్ రెస్టారెంట్‌లో తినే టేస్ట్ రావాలంటే ఇంట్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగా ఇష్టపడతారు. మళ్ళీ మీరే ఎప్పుడు చికెన్ బిర్యానీ చేసినా ఇలాగే చేసుకొని మరీ తింటారు. అంత పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఒక్కసారి ట్రై చేశాక మీకే అనిపిస్తుంది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చని. మరి ఆలస్యం చేయకుండా గుమగుమలాడే అద్దిరిపోయే రుచితో ఈ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్ట్ మిస్ అవ్వకూడదంటే వీడియో పూర్తిగా చూడండి. వీడియోని చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరన్నా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. చికెన్ కోసం మసాలా పట్టుకోవాలి కదా. దానికోసం అయితే ఫస్ట్ 2 టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. తర్వాత టేబుల్ స్పూన్ జీలకర్ర. తర్వాత పలావ్ దినుసులు ఉంటాయి కదా, యాలకులు, చెక్క, లవంగాలు, పువ్వు, సాజీరా ఇవన్నీ ఆ మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నామంటే మెత్తడి పొడిలాగా వస్తుందండి. మెయిన్ బిర్యానీలోకి మంచి సువాసన రావాలంటే ఈ పొడి ఉంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆ పొడినంతా తీసి ఒక ప్లేట్లో తీసుకుందాం. అదే మిక్సీ జార్లో ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్క, పొట్టొల్సిన ఎల్లిపాయలు, ఇది కూడా కొంచెం పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవడమేనండి. చూసారు కదా, ఈ విధంగా ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో చూసేద్దాం వీడియో. ముందుగా చికెన్ ముక్కలు నీసు వాసన రాకుండా ఉండడానికి నిమ్మరసం, ఉప్పు బాగా కడిగి ఇలా ఒక గిన్నెలో తీసుకోవాలి. నేనైతే 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే పీసుల్లోకి మనం పెట్టిన మసాలా అంతా వెళ్తుందని కట్ చేశానండి. అంతా ఇలా తీసుకొని ఒక బౌల్లో యాడ్ చేసుకుందాం. ఇక్కడ మెయిన్ మసాలా మంచిగా పట్టించామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఫస్ట్ కొంచెం పసుపు తీసుకుందాం. మన టేస్ట్‌కి తగ్గంత కారం. మనం మసాలా పొడి పట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు, అల్లం, ఎల్లిపాయ పట్టాం కదా, అది తీసుకుందాం. నేనైతే కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. అది ఎందుకో తర్వాత చెప్తాను. ఇదొచ్చేసి కొంచెం బిర్యానీ మసాలా పొడండి. అరకప్పు పెరుగు, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి ఒక 3 గంటల ముందే కలిపి పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ముందే ఒకరోజు ముందే చేసుకుందాం అనుకున్న వాళ్ళైతే ఆ నైటు కలిపి పెట్టుకున్నా కానీ చాలా బాగుంటుందండి. లేదు టైం లేదు అనుకున్నోళ్ళైతే ఒక గంట ముందు ఇలా కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 3 అవర్స్ ముందు కలిపి పెట్టామంటే ముక్కలకి బాగా పడుతుంది కాబట్టి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ కోసం 3 గ్లాసుల బియ్యాన్ని తీసుకుంటున్నాను. నీళ్ళతో చక్కగా ఒక 2 వంపులు వంపామంటే సరిపోతుంది. అలా కలుపుకున్న దాన్నంతా ఆయిల్ రాసుకొని ఒక గిన్నెకి ఆ గిన్నెలో యాడ్ చేసుకుంటున్నాను.
మనం డైరెక్ట్గా దీంట్లోనే కుక్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో తీసుకుంటున్నానండి. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి ఆల్రెడీ నేను వేయించుకొని పెట్టుకున్నాను. ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ వేయించుకున్న నూనె ఉంటుంది కదా, అవి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. ప్రతి వీడియోలో మనం ఒక పొడుపు కథ అడుగుతాం కదా, ఇప్పుడు నేను ఒక పొడుపు కథ అడుగుతున్నాను. ఇల్లుంది, తలుపులు లేవు, అందరూ లోపలే ఉంటారు కానీ బయటికి రాలేరు, ఏంటది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మంచిగా ముక్కలకి పట్టించాం కదా, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రైస్ ఉడికించడానికి మనం 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4.5 గ్లాసులు నీళ్ళైతే సరిపోతాయండి. ఇప్పుడు పలావ్ దినుసులు ఉంటాయి కదా, బిర్యానీ దినుసులు, అవన్నీ యాడ్ చేసుకుందాం. వీడియో అయితే కొంచెం మిస్ అయింది, కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇలా నెయ్యి యాడ్ చేయడం వల్ల ఏంటంటే అన్నం అనేది పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుంది. అన్నానికి సరిపడంత ఉప్పు యాడ్ చేసుకుందాం. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు ఉప్పు తీసుకున్నాను. కట్ చేసుకున్న కొత్తిమీర, పుదీనా. మనం ఆల్రెడీ పచ్చిమిర్చిది ఉంటుంది కదా, అది కొంచెం పక్కన పెట్టుకున్నాం కదా, అది దీంట్లో యాడ్ చేశాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. సో మూత పెట్టి మరగపెడదాం. ఇలా మరిగిన తర్వాత వాటర్ అనేది అట్లా పొంగొచ్చిన తర్వాత మనం నానపెట్టుకున్నాం కదా ఆల్రెడీ కడిగి పెట్టిన బియ్యాన్ని దాంట్లో యాడ్ చేసుకోవడమే. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు వీడియో చూసి లైక్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో మరో నలుగురికి షేర్ అవుతుంది. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇలా రైస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలదిప్పుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టామంటే సరిపోతుంది హై ఫ్లేమ్ మీద. అన్నం అయితే మెత్తగా ఉడకాల్సిన పని లేదు, ఒక 18% కుక్ అయితే సరిపోతుంది. పట్టుకుంటే చూసారు కదా, అలా పట్టుకుంటే కట్ అయినట్టు. కొంచెం అట్లా గట్టిగా పట్టుకున్నామనుకో కట్ అయినట్టయితే సరిపోతుంది. దించుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు కలుపుకున్న దాని మీద రైస్ అనేది లేయర్ లాగా వేసుకుందాం. అలా రైస్ వేసిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, మళ్ళీ రైస్ యాడ్ చేసుకుందాం. అట్లా 2 లేయర్ లాగా వేసుకుంటున్నానండి. మళ్ళీ ఆ రైస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుందాం. యాడ్ చేసిన తర్వాత నెయ్యి ఉంటుంది కదా, ఆ నెయ్యి, మిగిలిపోయిన ఫుడ్ కలర్ అండి, నేను ఎల్లో కలర్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. కావాలంటే పసుపులో కూడా పాలు వేసి కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు, ఫుడ్ కలర్ వద్దు అనుకున్న వాళ్ళు. కొంచెం బరువు పెట్టామంటే మసాలా స్మెల్ అనేది పోకుండా ఉంటుంది. చూసారు కదా, గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి. లైక్ చేయండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేదాకా వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా మన ఛానల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏ మాటకా మాటేనండి, బిర్యానీ అయితే సూపర్గా ఉంది. ఒక్కసారి ఇంట్లో ఇలా దమ్ బిర్యానీ ట్రై చేయండి, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనే చెప్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.
ఇలాగే మీరందరూ నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నాను. ఇంకా మన ఛానల్ ఎవరన్నా చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో నేను మీ ముందుకు రాబోతున్నాను. ముక్క అయితే చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉడికిందండి. చూసారు కదా. చాలా చక్కగా కుదిరింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.